ఎవరైతే దేవుని ఆత్మతో అభిషేకించబడతారో వారు జ్ఞానవంతులవుతారు, అనగా బుద్ధిమంతులవుతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాళ్ళు జ్ఞానులవుతారు, బుద్ధిమంతులవుతారు. ఎందుకంటే ఆ పొందిన ఆత్మ జ్ఞానాత్మ కనుక. మోసే తన చేతులను యెహోషువ మీద ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఎవరైతే దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారు అవుతారో వారు జ్ఞానులవుతారు, బుద్ధిమంతులవుతారు. ఈ బుద్ధిమంతులైన వారు, జ్ఞానవంతులైన వారు నీతి మార్గమును అనుసరించే విధంగా అనేకులను దేవుని వైపు తిప్పి ఆకాశమందలి జ్యోతులులా ప్రకాశిస్తారు, నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లా ఉంటారు. కనుక పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారు లోకానికి వెలుగుగా ఉంటారు, చీకటిలో ఉన్న వారికి వెలిగిచ్చే దీపాలుగా ఉంటారు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. సృష్టి కార్యములో 4వ దినాన దేవుడు సూర్య చంద్ర నక్షత్రములు చేశాడు. సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నీతి సూర్యుడు. ఇకపోతే చంద్రుడు, నక్షత్రాలు సంఘము. సంఘము చంద్రబింబతో పోల్చబడింది, సంఘము జ్యోతులతో నక్షత్రాలతో పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన సూర్యుడు. ఆయన కన్యమరియ గర్భము ద్వారా పుట్టడము ద్వారా, కన్యమరియ గర్భములోని పుట్టడము ద్వారా ఆయన ఉదయించాడు. కల్వరి శిలువలో మరణించడము ద్వారా ఆయన అస్తమించాడు. ఆయన అస్తమించిన తర్వాత ఇది రాత్రి కాలము. ఈ రాత్రి కాలములో సంఘము చంద్రబింబలా ప్రకాశించాలి, సంఘము నక్షత్రాల్లా నిరంతరము ప్రకాశించాలి. నీవు ఒక నక్షత్రములా నిరంతరము ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాళ్ళే జ్ఞానవంతులు, బుద్ధిమంతులు. ఈ బుద్ధిమంతులే ఆకాశ మండల మందుల జ్యోతుల్లా ప్రకాశిస్తారని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. నువ్వు లోకానికి వెలిగించే దీపముగా ఉండాలంటే, లోకమందు నువ్వు జ్యోతుల్లా ప్రకాశించాలంటే, చీకటిలో అంధకారంలో ఉన్న వారికి వెలిగించే దీపముగా నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము తప్పనిసరి. పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించబడిన నాడే నువ్వు లోకానికి జ్యోతిగా ఉంటావు, నక్షత్రములా వెలుగొందుతూ ఉంటావు, చీకటిలో ఉన్న వారికి ప్రకాశించే దీపముగా నువ్వు ఉంటావు. కనుక పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడాలి. నీతి సూర్యుడు లేని కాలమందు, రాత్రి కాలమందు, రాత్రి చాలా గడిచి పగలు ఇంకా సమీపంగా ఉన్న ఈ కాలమందు మనము నక్షత్రాల ప్రకాశించాలి, చందమామలా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, నువ్వు ఒక చందమామ కావాలంటే, నువ్వు ఒక నక్షత్రాన్ని కావాలంటే దేవుని ఆత్మ నీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి బలముగా దిగి వచ్చిన నాడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, బుద్ధిమంతుడు అవుతావు, లోకములోన అనేకులను దేవుని వైపు తిప్పినవాడు అవుతావు. తద్వారా నీవు ఆకాశ మండలంలోని జ్యోతులను, నక్షత్రాలను పోలినవాడు అవుతావు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. మండుచు ప్రకాశించి దీపాలుగా మనం ఉంటామని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక మనము సందేహించక విశ్వాసముతో పరిశుద్ధాత్మను అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. లూకా సువార్త తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. దేవుడు తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మనము సందేహించక విశ్వాసముతో ఆత్మను అడిగినప్పుడు, ఆత్మ కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు మన విశ్వాసమును బట్టి, మన విధేయతను బట్టి తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ఆత్మ మన మీదకి దిగి వచ్చిన తర్వాత మనము జ్యోతులము, నక్షత్రాలము అవుతాము, లోకానికి వెలిగించే దీపాలము అవుతాము, చీకటిలో అంధకారములో ఉన్న వారికి వెలిగించే వారం అవుతాము, వెలుగులోకి నడిపించిన వారం అవుతాము, దేవుని వైపు నడిపించిన వారం అవుతాము, నక్షత్రాల నిరంతరము ప్రకాశిస్తాము. ఆమేన్.